నమస్తే అందరికీ. నా పేరు సంగీత. నేను యోగా ట్రైనర్ని. ఆయుష్మాన్ యోగా థెరపీ సెంటర్ రన్ చేస్తుంటాను నిజామాబాద్లో. సో 11th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ ప్రోగ్రాం అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ యోగా డేని 21st జూన్ ఈ సాటర్డే రోజు శ్రీరామ గార్డెన్స్లో జరుపుకుంటున్నాము. సో దాని సందర్భంగా ప్రోటోకాలు అవన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. తర్వాత ఆ రోజు ఏమేమి ఆసనాలు చేయాలో అవి కూడా మీకు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ కూర్చున్నారు, యోగా ప్లేయర్స్, వీళ్ళు నేషనల్ ప్లేయర్స్. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, వాళ్ళతో మీకు చేయించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీని గురించి అసలు యోగా డే ఎందుకు జరుపుకుంటున్నాం, మనం ఎన్ని రోజుల నుంచి జరుపుకుంటున్నాం అనేది మన నోడల్ ఆఫీసర్ గారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గారు గంగాదాస్ సార్ గారు మీకు వివరిస్తారు. నేను డాక్టర్ జె గంగాదాస్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025. అందరికీ నమస్కారం. మన నిజామాబాద్ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుచున్నాము. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీరామ గార్డెన్స్లో 21st జూన్ శనివారం రోజు షార్ప్ 6:55 ప్రారంభించుకుంటాము. అందులో అందరూ భాగస్వాములు కావాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఇప్పుడు జరుపుకోబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ విశిష్టతను తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలని దిగ్విజయంగా జరుపుకున్నాము. 2014లో మొదటి అంతర్జాతీయ దినోత్సవాన్ని 15లో జరుపుకున్నాము. 2014లో యుఎన్జిఏ లోపల ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తీర్మానానికి ఆదేశం తెలిపి ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అంగీకరించాయి. ఇందులో ముఖ్యంగా యోగా ఉపయోగాల్లో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రుగ్మతలకు, శరీరాన్ని మనసుతో సంయోగం కలిగించి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండడానికి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము సమకూర్చడానికి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నదాన్ని మన ధ్యేయంగా ఉంచుకొని ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండి వాళ్ళు దైనందిన జీవితంలో ఎలాంటి జీవన చర్యలు పాటించాలి, దినచర్య, ఋతుచర్యలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నింటినీ గురించి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ యోగా సమకూర్చాయి. ఇందులో భాగంగా మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగాలో భాగంగా ఆసనాలు, ధ్యాన, ధారణ, సమాధి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అని అష్టాంగ యోగాన్ని మనం నేర్చుకుంటాము. ఇందులో ప్రభుత్వం కామన్ యోగా ప్రోటోకాల్ను గురించి వివరించడం జరిగింది. ఈసారి మన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో మనం ముందుకెళ్తున్నాము. వసుదైవ కుటుంబకం సర్వే సంతో నిరామయ. వసుదైవ కుటుంబకం అంటే ఈ భూమి అంతా, ప్రపంచమంతా కూడా ఒక కుటుంబకంగా ఉండి సర్వే సంతో నిరామయ, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిరామయ అంటే రోగాలు లేకుండా జీవించాలనేదే మన ప్రధానమంత్రి, మన యొక్క భారత ఆధ్యాత్మికత, మన శారీరక యొక్క ఉద్దేశంగా మనము తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి మన డాక్టర్ తిరుపతి గారు, మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ న్యాచురోపతి డిస్పెన్సరీ వివరంగా వివరిస్తారు. కామన్ యోగా ప్రోటోకాల్ మనం ఆ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం శ్రీరామ గార్డెన్స్ చేయబోయేటటువంటి కామన్ యోగా ప్రోటోకాల్ను అందరికీ పరిచయం చేయాలి, అందరూ దీన్ని అనుసరించాలి, దీనివల్ల అందరూ ప్రయోజనాలు పొంది ఆ రోజు అందరూ కూడా ఇందులో పాల్గొని అందరూ ఇది ఆచరించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి అందరికీ తెలియజేయడానికి ఇక్కడ ఒక డెమోతో పాటు మీకు ఆసనాల యొక్క ప్రత్యేకతలు, వాటి యొక్క ఉపయోగాలు కూడా వివరించి మీకు అందరికీ అందించి దీన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నాము. నమస్కారము అందరికీ. ఇప్పటిదాకా ఆయుష్ ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ గారు గంగాదాస్ గారు యోగా దాని ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యోగా అందరూ చేయాలి, మన జీవితంలో ఒక భాగం కావాలది.
ప్రొద్దున లేచి పనులు ఎలా తోముతున్నాం, నడక ఎలా నడుస్తున్నాం, నిద్ర ఎలా పోతున్నాం, అట్లనే ప్రతి ఒక్కరూ ఒక 15 నుండి 20 నిమిషాలు యోగా చేయడం వలన మనకు శరీర శుద్ధి, మనశ్శుద్ధి, బాహ్య శుద్ధి జరుగుతుంది. సో యోగా చేయడం వల్ల కదలికలు అవుతాయి. ప్రేగుల్లో కానీ, జాయింట్స్లో కానీ, మజిల్స్లో కానీ, స్కెల్టన్లో కానీ మూమెంట్స్ వస్తాయి. రక్త ప్రసరణ శుద్ధి అవుతుంది. అప్పుడు జబ్బుల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆహార నియమాలు యోగా చేయడం వలన నడుము నొప్పులు రావు, గుండె జబ్బులు రావు, బీపీ షుగర్లు రావు, వచ్చినా కంట్రోల్లో ఉంటాయి. చర్మ రోగాలు కూడా చాలా మంచిగా తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే అన్నింటికీ అల్లోపతిలో వైద్యం అనేది లేదు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి అల్లోపతిలో వైద్యం లేదు. అది జీవన విధానం, ఆయుర్వేదం చెప్పినట్టుగా జీవన విధానంలో మార్పు చేయడం వలన జబ్బులు కంట్రోల్ అవుతాయి. కానీ కొన్ని అన్క్యూరబుల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. కాబట్టి అన్క్యూరబుల్ వాటికి కంట్రోల్ చేయాలి. పత్యే సత గదత్తస్య కిమౌషధ నిషేవనం అన్నట్లుగా పథ్యము చేసినచో మందులు అవసరం లేదు, పథ్యము చేయనిచో మందులు వాడినా లాభం లేదు. సో యోగా చేయాలి. సో ప్రతి ఇంటిలో ఒకరు ఇద్దరు నడుము నొప్పి, మెడ నొప్పితోటి బాధపడడం కానీ, బీపీ షుగర్కు గోళీలు వేసుకోవడం కానీ జరుగుతుంది. కిరాణం షాప్ ఒక 15 రోజులకు సరిపోతాం, కానీ మెడికల్ షాప్కు 3-4 రోజులకు సరిపోవాల్సి వస్తుంది. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని గారు ఇంటింటా గర్ గర్ యోగా చేయాలనే భావనతోటి ప్రపంచం మొత్తం, అంటే భూమండలం మొత్తం వసుదైవ కుటుంబం అందరికీ ఆరోగ్యం ఉండాలనే భావనతో మోదీ గారు చేసిన మన ప్రియతమ ప్రధాని మోదీ గారు చేసిన కృషితో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నాము. అది 21 జూన్ శ్రీరామ గార్డెన్స్లో. ఇప్పుడు ప్రోటోకాల్ చెప్తాను. విద్యార్థులతో నేను ప్రోటోకాల్ చేయిస్తాను. మన పట్టణ ప్రజలందరూ తెలుసుకోవాలి. సంగచ్చద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానన ఉపాసతే ఓం. మనము మెడ మూమెంట్ చేద్దాము. దానికి మీరిద్దరు చేతులు నడుము పక్కన పెట్టండి. ఇప్పుడు మెడ ముందుకు వంచండి. మెడ స్ట్రెచ్ చేయాలి. గదవ ఛాతి కానాలి మెల్లగా. ఫీల్ ద స్ట్రెచ్. మెడలో స్ట్రెచ్ ఫీల్ కావాలి. పైకి తీయండి. యథాస్థితికి రండి. తర్వాత వెనకకి, తల వెనక భాగం వీపులో తగిలేటట్టు వెనుకకు వెళ్తున్నప్పుడు శ్వాస వదలాలి. యథాస్థితికి వస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. ఈ రకంగా ఒక 5 సార్లు చేసుకోవాలి. రెండవది, ఇద్దరు కూడా కుడి చెవి కుడి జబ్బపై ఆనించండి. మెడ పక్కకు వంచుట. దీన్నే మెడ పక్కకు వంచుట. ఎంత వీలైతే అంత చెవి భుజం మీద కూర్చోవాలి. మళ్ళీ యథాస్థితికి రండి. తర్వాత ఎడమ చెవి ఎడమ భుజం పైన అద్దినట్టుగా కూర్చున్నట్టుగా ఉండాలి. చూపు వ్యతిరేక వైపు చూస్తుంటాము. పక్క మీద వంచుట. ఇది యథాస్థితికి రండి. ఈ రకంగా 5 సార్లు చేయాలి. తర్వాత మెడ త్రిప్పుట. కుడివైపు తిప్పుదాం మనము. కుడి చేయి వైపు తిప్పండి. ఇద్దరు త్రిప్పుట. వెనుకకు చూడండి. యథాస్థితికి రండి. ఇప్పుడు ఎడమ వైపు తిప్పండి మెడని. అటు తిప్పుతున్నప్పుడు శ్వాస వదలాలి. యథాస్థితికి వస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ రండి. తరువాత గదవ ఛాతి కానియండి. మీరిద్దరూ కుడివైపు తిప్పండి. కుడి చేయి వైపు తిప్పండి. కుడి నుంచి వెనుకకు వెళ్ళి ముందుకు రండి. క్లాక్ వైజ్ తిప్పడం ఇది. అలా వచ్చినాక ఆగండి. ఎడమ వైపు తిప్పండి. రిటర్న్ యాంటీ క్లాక్ వైజ్.
ఓం. చాలు. ఇప్పుడు షోల్డర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. 2 చేతులు దించండి. థైస్కి పక్కగా ఉండాలి, తొడలకు బాడీకి పక్కన ఉండాలి. ఇప్పుడు 2 చేతులు ముందుకు చాచండి. స్ట్రెచ్ స్ట్రెచ్. పైకి స్ట్రెచ్ చేయండి. తర్వాత మళ్ళీ ముందుకు స్ట్రెచ్ చేయండి. దించండి దించండి. ఇలా ఒక 4 సార్లు చేసుకోవాలి. తర్వాత పక్కలకు స్ట్రెచ్ చేయండి. బోత్ హ్యాండ్ సైడ్ స్ట్రెచ్. టైం సరిపోయి. పైకి ఎత్తండి, మళ్ళీ కిందికి దించండి, బాడీ పక్కకు తీసుకురండి. ఈ షోల్డర్ స్ట్రెచ్చింగ్ తోటి చాలామంది డయాబెటిక్లో ఫ్రోజన్ షోల్డర్ ఉంటారు, జబ్బ నొప్పులు, మెడ నొప్పులు అన్నీ తగ్గుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన మెడ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు 2 చేతులు వాళ్ళకి చూపిస్తాను. 2 చేతులు జబ్బల పైన పెట్టండి. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ అంటాం దీన్ని. 2 మోచేతులు ముందుకు, ఛాతి ముందుకు తీసుకురండి. తీసుకొచ్చి పైకి ఎత్తండి, పైకి ఎత్తండి, పైకి ఎత్తి బ్యాక్ నుంచి ముందుకు రండి. ఇది షోల్డర్ స్ట్రెచ్చింగ్ అంటారు. ఓకే, 2 టైమ్స్ అయింది. ఇప్పుడు రివర్స్ చేయండి, కిందికి రండి. ఎస్, షోల్డర్ రొటేషన్ అయిపోయింది. నెక్స్ట్ అలర్ట్ స్ట్రీట్లో ఉండి చేతులు ముందుకు చాచండి. చాచిన తర్వాత ఇప్పుడు ట్రంక్ మూమెంట్ రైట్ సైడ్ ట్రంక్ చేయండి. ఓకే, కమ్ టు ద నార్మల్. ఇప్పుడు హ్యాండ్స్ ఫార్వర్డ్, కటి చక్రాసనము. రైట్ సైడ్ స్ట్రెచ్, స్పైన్ ట్విస్ట్ చేయండి. ఎస్ ఎస్, కరెక్ట్. మళ్ళీ యథాస్థితికి రండి. మళ్ళీ ఎడమ వైపు, మళ్ళీ ఎడమ. ఇది స్పైన్కు బాగా పనిచేస్తుంది. స్పైన్ మన బాడీకి లాక్ అండ్ కీగా పనిచేస్తుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా, నడుముకు మోకాళ్ళకు సంబంధం ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. వాపసు రండి అమ్మ, వాపసు రండి. ఇప్పుడు నీ మూమెంట్స్. హ్యాండ్స్ స్ట్రైట్ చేసి పెట్టండి, కాలు కొద్దిగా దూరం పెట్టండి, చిన్నగా నడుము దించండి, మోకాళ్ళు వంచండి. థైస్ అండ్ హ్యాండ్స్ సేమ్ ప్యారలల్ లైన్లో ఉండాలి. దీన్నే నీ మూమెంట్ అంటారు. ఓకే, చాలు. ఇకపోతే ఇప్పటిదాకా మనకు చలనక్రియ మనం చేసింది. ఇప్పుడు ఆసనాలు చేద్దాం. ఈ ఆసనాల్లో నిలబడి, కూర్చుండి, వెల్లెక్కల, బోర్ల అనే ఉన్నాయి. ఇప్పుడు తాడాసనము. 2 చేతులు తలపైకి తీసుకొచ్చి ఇంటర్లాక్ చేయండి, పైకి ఎత్తండి, మడిమెలు ఎత్తండి. మడిమెలు బ్యాలెన్స్ అంద టోస్. తాటి చెట్టులాగా ఉంటుంది. పిల్లలకి హైట్ పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మెల్లగా దించండి, శ్వాస వదులుతూ దించుతూ ఉండాలి. చాలండి ఒకసారి. తర్వాత వక్రాసనము. కుడి పాదము ఎత్తండి. వృక్షాసనము. కుడి పాదం తీసుకొచ్చి ఎడమ తొడకి పక్క అంతర్భాగంగా అట్లా ఆనిచ్చేసి పైకి ఎత్తండి. ఇది బ్యాలెన్సింగ్ ఆసన అంటారు. ఈ బ్యాలెన్సింగ్ ఆసనతో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటాయి. ఫిజికల్ బాడీ కాదు, శారీరకంగా ఇంటర్నల్గా కూడా బ్యాలెన్సింగ్ వస్తుంది. చేతులు పక్కలకు తీసుకురండి, థైస్ పైన కాలు దించండి. ఇప్పుడు ఎడమ పాదము, హస్తాసనము. పాదాలు హస్తాలు కలపడము. హ్యాండ్స్ ముందుకు పెట్టి చేతులు ముందుకు చాచండి. అది అంతే. పాదాలు హస్తాలు కలపడం. ఓకే, మెల్లిగా పైకి రండి. చాలు, యథాస్థితికి రండి. అలర్ట్ పోస్చర్. నడుము పక్కకు చేతులు పెట్టండి, ఆనించండి. నేను ఇప్పుడు చెప్పేది అర్ధ చక్రాసనము. మెల్లగా నడుము పక్కన చేతులు పెట్టేసి తల వెనుకకు వంచండి. తల వంచిన తర్వాత నడుము వంచండి.
అర్ధ చక్రం లాగా ఉంటుంది. వెన్నుపూసకు చాలా బాగా పనిచేస్తుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు తగ్గుతుంటాయి. కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక 3-4 శ్వాసలు పూర్తి అయిపోయినాక మెల్లగా మెడ ఎత్తండి. ఛాతీ, నడుము యథాస్థితికి రావాలి. చేతులు దించండి యథాస్థితి. కాళ్ళు కొద్దిగా దూరం పెట్టి త్రికోణాసనం చేద్దాము. కాళ్ళు కొద్దిగా దూరం పెట్టండి. 2 feet. ఓకే. చేతులు భుజాలకు చక్కగా చాచండి. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ పాదం మీదకి తీసుకెళ్ళండి. అప్పుడు మీరు ఎడమ చెయ్యి వేళ్ళను పైకి చూస్తున్నారు. దీన్నే త్రికోణాసనం, ట్రయాంగిల్ షేప్ అంటారు. యథాస్థితికి రండి. నార్మల్ పొజిషన్కి రండి. ఇప్పుడు పైకెత్తి చూడాలి. ఓకే. ఇప్పుడు నిలబడిన ఆసనాలు అయిపోయినాయి. కూర్చుండే ఆసనాలు. మీరు కూర్చోండి. బటర్ఫ్లై చేయండి. ఇప్పుడు ఈ ఆసనం లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో, హార్మోన్స్ ప్రాబ్లం, పీసీఓడీస్, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఆసనము. పీరియడ్ కూడా రెగ్యులర్ రావడానికి లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఆసనం. రిలాక్స్. వజ్రాసన. ఇప్పుడు ఏ విధంగా అయితే కూర్చున్నారో అది వజ్రాసన. ఇది గుడ్ డైజెషన్. భోజనం తర్వాత ఈ ఆసనంలో కూర్చున్నట్లయితే డైజెషన్ 2.5 hours to 3 hours లోపల డైజెషన్ అయిపోతుంది. తర్వాత పొట్ట కూడా రాదు. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇది వజ్రాసన. తిన్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనంలో కూర్చోకపోవడమే బెటర్ అన్నమాట. నెక్స్ట్ నీల్ డౌన్ పొజిషన్. అర్ధ ఉష్ట్రాసన. సైడ్ పోస్చర్. అర్ధ ఉష్ట్రాసన. చేతులు వెనుకకు పెట్టండి. అర్ధ ఉష్ట్రాసన. చేతులు నడుము దగ్గర పెట్టండి వెనుకకి. ఎస్. కొంచెం బెండింగ్ తీసుకోండి. అర్ధ ఉష్ట్రాసన. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆసన. రిలాక్స్. నెక్స్ట్ ఉష్ట్రాసన. ఇప్పుడు హ్యాండ్స్ ముందుకు చేసి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్, తర్వాత ఎడమ చేతితో ఎడమ కాలు పట్టుకోవాలి. మీకు ఎంతవరకు బెండింగ్ చేయగలిగితే అంత బెండింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఉష్ట్రాసనతో మీకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. తర్వాత బ్యాక్ స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది. స్పైన్ స్ట్రెచ్చింగ్, వెన్నెముక బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి. రిలాక్స్. అట్లే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి కూర్చొని. వజ్రాసనలో కూర్చొని శశంకాసన. ఫార్వర్డ్ బెండింగ్ చేసి శశంకాసన. మనకు బ్యాక్ బెండింగ్ చేసిన తర్వాత రిలాక్స్ పొజిషన్లో మనము ఫార్వర్డ్ బెండింగ్ ఖచ్చితంగా చేయాలి. రిలాక్స్. ఉత్తాన మండూకాసన. నెక్స్ట్ ఆసనం వచ్చేసి ముందుకు ఫార్వర్డ్, ముందుకు టర్న్ కండి. ఎస్. ఫ్రంట్ పోజ్. నీస్ మధ్య గ్యాప్ ఉంచాలి. నీస్ మధ్య ఇంకా కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంచాలి. అండ్ హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయండి. 2 hands ముందుకు చేసి వెనక్కి వెళ్ళిన తర్వాత క్రాస్ షేప్లో ఉండాలి. ఒకరు నువ్వు అటు ఫేస్ చేసి చూపించు. హ్యాండ్స్ క్రాస్ షేప్లో పెట్టాలి. బ్యాక్ సైడ్ ఇంటూ షేప్లో. డయాబెటిక్ కంట్రోల్కి ఈ ఆసనం చాలా యూజ్ అవుతుంది. రిలాక్స్. నెక్స్ట్ వక్రాసన. లెగ్ స్ట్రైట్. వక్రాసన, లెగ్ స్ట్రైట్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఎస్. కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ చేతితో పట్టుకోవాలి. ఎడమ చేతితో కుడి చేతి యొక్క కాలుని పట్టుకోవాలి. కుడి కాలు వేళ్ళని పట్టుకోవాలి. ఫేస్ బ్యాక్ సైడ్ మ్యాక్సిమం, రైట్ సైడ్ నుంచి బ్యాక్ మ్యాక్సిమం తిప్పాలి. ప్యాంక్రియాస్ యాక్టివ్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ ఆసన ఇది.
అండ్ బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుతుంది దీంట్లో. రిలాక్స్. ఇదే విధంగా 2 సైడ్స్ చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. నెక్స్ట్ మకరాసన, ఉల్టా పడుకోవాలి. ఒకరు ముందుకు ఒకరు వెనక్కు ఉండండి. నువ్వు అట్లా పడుకోండి, ముందు పడుకో. మకరాసన. కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. లెగ్స్ సైడ్స్కి ఉండాలి. రిలాక్స్. భుజంగాసన నెక్స్ట్. లెగ్స్ టుగెదర్, కాళ్ళు 2 కలపాలి, చేతులు భుజాల పక్కన ఉంచాలి. ఓన్లీ మోచేతుల వరకే తల భుజాలు లేపాలి. 1 బ్రీత్ ఇన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి ఆసనం ఇది. అంత బెండ్ చేయనక్కర్లేదు, కొద్దిగా ముందుకు తల కొంచెం పైకి, ఇంకా కొంచెం మోచేతులు బెండ్ చేయాలి. మోచేతులు బెండ్, ఇంకా కొంచెం బెండ్ చేయాలి. ఎస్. ఇది డైలీ ఒక 10 కౌంట్స్, అంటే 10 టైమ్స్ కనుక ఇది చేసినట్లయితే మీకు నడుము నొప్పి, చాలా మటుకు నడుము నొప్పి తగ్గుతుంది. రిలాక్స్. డౌన్. నెక్స్ట్ వచ్చేసి శలభాసన. చేతులు 2 కాళ్ళ కింద పెట్టాలి. శలభాసన. 2 చేతులు కాళ్ళ కింద పెట్టి 2 కాళ్ళు స్ట్రైట్గా లేపాలి, మోకాళ్ళు కూడా లేపాలి. శలభాసన. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ లేడీస్, అంటే స్త్రీలకు చాలా ముఖ్యమైన ఆసనము. యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావడానికి మనకు శలభాసన చాలా యూజ్ అవుతుంది. రిలాక్స్. నెక్స్ట్ వెల్లింకెల పడుకునే ఆసనాస్. నెక్స్ట్ సేతుబంధ ఆసన. లెగ్స్ ఫోల్డ్ చేయాలి. లెగ్స్ మధ్య, కాళ్ళ మధ్య కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. యాంకిల్స్ పట్టుకోవాలి, కాళ్ళను పట్టుకొని నడుము మ్యాక్సిమం ఎంత పైకి లేపగలిగితే అంత నడుము పైకి లేపండి. నడుము నొప్పి దూరం కావడానికి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి చక్కటి ఆసనం సేతుబంధ ఆసనం. రిలాక్స్. ఎస్. నెక్స్ట్ ఆసన వచ్చేసి ఉత్తాన పాదాసన. ఉత్తాన పాదాసన. 2 కాళ్ళు మోకాలు వంచకుండా స్ట్రైట్గా 45 డిగ్రీస్లో లేపాలి. 1 45 డిగ్రీస్లో లేపాలి. మీకు పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి దీని ద్వారా. పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి దీని ద్వారా. ఎస్. నెక్స్ట్ లెగ్స్ అర్ధ హలాసన. 90 డిగ్రీస్ లేపాలి. లెగ్స్ స్ట్రైట్గా లేపాలి 90 డిగ్రీస్. మోకాలు చక్కగా ఉండాలి. నీ స్ట్రైట్, చేతులు కింద పెట్టాలి, నీ స్ట్రైట్ ఉండాలి. అర్ధ హలాసన. రిలాక్స్. డౌన్. నెక్స్ట్ ఆసన వచ్చేసి పవనముక్త ఆసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి పొట్ట దగ్గర తీసుకురావాలి. 2 కాళ్ళు మలిచి పొట్ట దగ్గర తీసుకురండి. చేత్తో పట్టుకోండి. పవనముక్తాసనం. ఎస్. పొట్ట దగ్గర తీసుకొచ్చి ప్రెస్ చేయాలి పొట్టను, శ్వాస వదులుతూ. గదువని మోకాలు కానిచ్చే ప్రయత్నం చేయాలి. మీకు అపాన వాయువుల యొక్క ముక్తి జరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి దీని ద్వారా. బ్యాక్కి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. నడుము నొప్పికి కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఆసనం పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది దీని ద్వారా. రిలాక్స్. నెక్స్ట్ శవాసన. శవాసన విశ్రాంతి ఆసన అని కూడా అంటాం దీన్ని. కాలు దూరం చేయాలి. చేతులు ఆకాశం వైపు, అరిచేతులు ఆకాశం వైపు ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. రిలాక్స్గా మనం ఇంతవరకు చేసిన ఆసనాన్ని ఒకసారి మననం చేసుకుంటూ రిలాక్స్గా ఉండాలి. బాడీ మజిల్స్ అన్నీ కూడా, కండరాలు అన్నీ కూడా ఫ్రీ చేయాలి. శవాసనలో చాలా రిలాక్సేషన్, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, ఫిజికల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది శవాసనలో.
సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు ప్రాణాయామము, దాంట్లో మొదటగా కపాలభాతి. కపాలభాతి ఎలా చేయాలంటే ఆ సుఖాసనంలో కూర్చోండి, లంబా శ్వాస తీసుకోండి. బాగా శ్వాస కడుపు ఉదరం నిండేటట్టుగా తీసుకున్నాక ఎగ్జేల్ చేస్తూ ఉండండి. ఒక మొత్తం శ్వాసలో 12 నుంచి 18 ఎగ్జలేషన్స్ చేయాలి. యాక్టివ్ ఎగ్జలేషన్, ప్యాసివ్ ఇనలేషన్. కపాల్భాతి డూ విత్ సౌండ్. ఓకే. తర్వాత నాడి శోధన ప్రాణాయామంలో నెక్స్ట్ నాడి శోధన. నాడీశాస్త్రం ప్రకారంగా నాడీశాస్త్రం ప్రకారంగా బాడీలో 72,000 నరాలు ఉంటాయి. ఆ నరాలకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు జబ్బులు వస్తాయి. సో కుడి నుంచి తీసుకోండి, కుడి ముక్కు మూసి ఎడమ నుంచి వదలండి. మొత్తం వదిలినాక మళ్ళీ ఎడమ నుంచే తీసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడ క్లోజ్ చేసి ఇంకో సైడ్ నుంచి వదలాలి. అనులోమ్ విలోమ్. ఒక సైడ్ నుంచి తీసుకొని ఇంకో సైడ్ వదలాలి, వదిలిన సైడ్ నుంచే మళ్ళీ తీసుకొని అదర్ సైడ్ వదలాలి. ఇది ఒక సైకిల్. అలా ఒక 6 సైకిల్స్ చేయండి. అనులోమ్ విలోమ్, దీని నాడి శోధన అంటారు. నెక్స్ట్ శీతలి ప్రాణాయామ. ధ్యాన స్థితిలో కూర్చోండి. శీతలి ప్రాణాయామ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నాలుకని స్పూన్ రూపంలో చేయండి. శ్వాస తీసుకోండి, పెదవులు మూసేసి ముక్కు నుంచి వదిలేయండి. ఇలా ఒక 3 టైమ్స్ చేయాలి. తర్వాత భ్రమరి ప్రాణాయామ. ఇదే ధ్యాన స్థితిలో బ్రొటన వేలు చెవిని ముయ్యాలి, చూపుడు వేలు కనుబొమ్మల దగ్గర అలా శ్వాస బాగా తీసుకొని డమరుకంలాగా సౌండ్ చేయాలి. ఇలా ఇంకొక్కసారి చేయండి. ఇక చివరిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ ధ్యానం పోస్చర్లో ఉన్నారు. ధ్యానం ఇప్పటి వరకు మీరు ఆసనాలు చేశారు. ఆసనాలు చేసినాక బాడీలో మజిల్ స్ట్రెచ్చింగ్ జరిగింది, రక్త ప్రసరణ జరిగింది. సో ఇప్పుడు మన మనస్సుకు ఎక్సర్సైజ్ కావాలి, మైండ్కి ఎక్సర్సైజ్ కావాలి. మన బాడీలో ఫిజికల్ బాడీ ఉంది, మానసికంగా మైండ్ ఉంది. సో యోగా చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే మనస్సును మన కంట్రోల్లో చేసుకోవాలి అనేదే యోగా. మరి ఎలా చేయాలంటే, మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు, మనస్సు శ్వాస పైన పెట్టండి. శ్వాస ఎలా తీసుకుంటున్నాము, ఎలా వదులుతున్నాము, శ్వాస ఎలా తీసుకుంటున్నాము, ఎలా వదులుతున్నాము. మెల్లగా మనస్సు ఊపిరితిత్తులు, మెడ, గొంతులోంచి భ్రూమధ్య దృష్టి అంటాము. మనస్సును అక్కడ నిలపాలి. మనస్సును భ్రూమధ్య దృష్టిలో పెట్టినప్పుడు శ్వాస గురించి కూడా మర్చిపోండి. మీ మనస్సు మాత్రము, మీరు ఒక నిశ్చల స్థితిలో ఉన్నారు. దీనివలన బాడీలో హార్మోన్స్ ఈక్వలిబ్రియం మెయింటైన్ అవుతాయి. అంతేకాకుండా బాడీకి చాలా శక్తి ఉంటుంది. రకరకాల జబ్బులు ఉన్నాయి. మనం బయట నుంచి మందులు ఇస్తుంటాము, ఏ జబ్బుకి ఏ రకం అనేది. కానీ ఇక్కడ బాడీ తనంతల తను ఏ మందు, ఏ కెమికల్, ఏ హార్మోన్ తయారు చేసుకోవాలనో ఈ స్థితిలో బాడీ నిరూపించుకుంటుంది, నిర్ణయించుకుంటుంది. దీనివలన చాలా లాభాలు ఉంటాయి. ఇది ధ్యాన స్థితి. మెల్లగా చేతులు రుద్దుకొని కన్నుల పైన పెట్టుకోండి.
ఇకపోతే ఇప్పుడు శాంతి మంత్ర చెప్దాము. సర్వే భవంతు సుఖినః నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. చూసారు కదండి, ఇందాక ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు, సింపుల్ ఆసనాలతో, ప్రాణాయామంతో, మెడిటేషన్తో ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బీపీ, షుగరు, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు చాలా అంటే చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్స్ వెళ్ళడము, టాబ్లెట్స్ మింగడము, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడము, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవడానికి మనకు చాలా ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఫాలో కావాలా. ఇంతవరకు యోగా అంటే కూడా చేయని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా 21st రోజు శ్రీరామ గార్డెన్స్లో పొద్దున్న 6:30 నుంచి 8 వరకు స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి రావాలి మీరు. ఇవన్నీ అక్కడ సింపులే కాబట్టి అందరూ అక్కడ మీకు చూపిస్తూ ఉంటారు. స్టేజ్ పైన మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇంతవరకు యోగా స్టార్ట్ చేయని వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి యోగా స్టార్ట్ చేసి ఆరోగ్యాన్ని పొందాలి. చిన్న చిన్న డిసీజెస్ని కూడా మనం యోగా ద్వారా తగ్గించుకోవాలి అని కోరుకుంటూ భారతి ఛానల్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ మరియు నిజామాబాద్ డిస్టిక్ వారు నిజామాబాద్ యోగా కేంద్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ కార్యక్రమము మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని, దీని ద్వారా మీరు చాలా నేర్చుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో 16 ఆర్మ్ సెంటర్స్ అంటే ఆయుష్ డిస్పెన్సరీలలో ఉచితంగా భారత ప్రభుత్వము యోగా కేంద్రాలు నిర్మించి ఆ యోగా కేంద్రాలలో 2 శిక్షకులను, యోగా ఇన్స్ట్రక్టర్స్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక మేల్ అండ్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో మేల్స్కి, ఫీమేల్స్కి సపరేట్గా ప్రతిరోజు యోగా శిక్షణ అందిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అక్కడ వెళ్ళి నిత్యం ఉచిత యోగా శిక్షణ పొందగలని కోరుతున్నాము. ఇందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలో 2 ఉన్నాయి. ఒకటి పాలిటెక్నిక్ గ్రౌండ్లో, ఇంకోటి మీ సేవ పెద్ద బజార్ మీ సేవ వెనుక యునాని హాస్పిటల్లో ఉన్నాయి. అంతేకాకుండా నిజామాబాద్ చుట్టుపక్కల మనకు గుత్పా, నవీపేట్, డిచ్పల్లి, పడకల్, కుదాన్పూర్, నందిపేట్, ధర్పల్లి, భీమ్గల్, పచ్చలనడుకుడ, మోర్తాడ్, మోస్రా, బోధన్, పొత్తంగల్, ఎడపల్లి ఈ 16 సెంటర్లలో కూడా ఉచిత యోగా శిక్షణ కేంద్రాలు నిర్మించి ఉచితంగా యోగా ఇన్స్ట్రక్టర్లను అపాయింట్ చేసి ప్రభుత్వం ద్వారా అందరికీ ఉదయం, సాయంత్రం మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యోగా శిక్షణ కార్యక్రమం మీరు అందరూ కూడా వీటిని సద్వినియోగపరచుకోగలరని, ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలరని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున కోరుచున్నాము. కలెక్టర్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించారు. వారందరి సందేశాన్ని కూడా ఇచ్చారు. కావున మీరందరూ ఇందులో పాల్గొనరని మరొకసారి ఆశిస్తున్నాము.